హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కుకింగ్ బ్లాగ్స్. ఇవాళ హెల్తీ రెసిపీ ఓట్స్తో దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక కప్ ఓట్స్ తీసుకుని అవి ఓట్స్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. అవి 10 to 15 minutes నానబెట్టుకోవాలి. ఆ ఓట్స్ నానబెట్టేసుకున్నాక చక్కగా చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఓట్స్ నానబెట్టేసుకున్నాక మిక్సీ జార్లో మిక్సీ చేయాలి. మిక్సీ పట్టాక ఆ ఓట్స్ ఉన్నాయి కదా, వాటర్తో సహా మిక్సీ జార్లో వేసేయాలి. కావాలంటే మీకు కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేదు మాకు ఈ వాటర్తో మిక్స్ అయిపోయిందంటే ఓకే. ఆ ఓట్స్ అన్ని మిక్సీ జార్లో వేసేసి చక్కగా చాలా స్మూత్గా మిక్సీ అనేది పెట్టుకోవాలి. దాంట్లోకి చూసారుగా ఎలా వేసామో మిక్సీలో వాటర్తో సహా వేసేయాలి. ఆ వాటర్ ఉన్నా నో ప్రాబ్లం. అప్పుడు దాంట్లోకి ఓట్స్ మిక్సీలో వేసేసాక 2 మిర్చి తీసుకోండి. మనం తీసుకున్నది కప్ ఓట్స్ కాబట్టి నేను దానికి 2 మిర్చీస్ తీసుకున్నాను. చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను. అది మీకు కావాలంటే వేసుకోండి, లేత లేదు. కానీ అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 2 అల్లం ముక్కలు వేసుకున్నాను. అలాగా చిన్న ముక్కలు చేశాను, మళ్ళీ మిక్సీ పట్టాలి కదా అని. అది ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేద్దాము. చాలా మెత్తగా చేసుకోవాలి గ్రైండ్. చూసారా, నేను మిక్సీ గ్రైండ్ చేశాను. ఓట్స్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అది కొంచెం వెంటనే ఒక మిక్సీ చేశాను, అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఆ మిక్సీ చేసాం కదా, గ్రైండ్ చేసాం కదా, గ్రైండ్ అయిపోయాక దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. అది మన అట్టుకి కొంచెం పలుచగా ఉండాలి కదా పిండి, అలా చేసుకుంటే చాలు. ఈ ఓట్స్ ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి జిగురుగా అటు సర్కిల్గా తిరగపోవచ్చు, అదే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాంట్లో తగినంత సాల్ట్, ఆ ఓట్స్కి తక్కువ పడుతుంది, అందుకని చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలు. మరీ సాల్ట్ ఎక్కువైనా బాగోదు, అందుకని తక్కువ సాల్ట్ వేసుకుంటే ఆ రెసిపీకి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు ప్యానం స్టార్ట్ చేసి పొయ్యిలు చేసుకుని ప్యానం మీద దోశ వేసుకుంటాను. మన ఇష్టం, ఎలా దీంట్లో ఆనియన్స్ వేసుకోవచ్చు. కొంతమంది ఆనియన్స్ స్మెల్ ఇష్టపడదు కాబట్టి నేను అది వేయలేదు. ఆనియన్స్ వేసేసుకుని అయినా చేసుకోవచ్చు. నేను మీకు ఆనియన్స్ లేకుండా చూపిస్తున్నాను. ఈసారి వ్లాగ్లో ఆనియన్స్తో చూపిస్తాను. అలా దోశ వేసుకున్నాక ఆయిల్ కొంచెం లైట్గా వేయండి. అన్నీ అంత ఎక్కువ ఆయిల్ అయితే అక్కర్లేదు, వచ్చాయి కదా, అంత ఎక్కువ ఆయిల్ అయితే ఏం పడదు. కొంచెం ఆయిల్ వేయండి. ఆ ఆయిల్ వేసాక కూసేపు అది అయిపోయింది. చూసారా, అంతే మన హెల్తీ ఫుడ్, హెల్తీ దోశ రెసిపీ ఓట్స్ దోశ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దాంట్లో కారప్పొడి వేసాం చూసారా, దానికి టేస్ట్ కారప్పొడే. పల్లీల చట్నీ అంత టేస్ట్గా ఉండదు, కారప్పొడి. ఓకే ఫ్రెండ్స్.